హ్యాపీ బర్త్డే శ్యాంబాబు. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే శ్యాము. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అన్న. హ్యాపీ బర్త్డే. ఎంత మొత్తం నేను ఇంకా భయపడిపోతారేమో అనుకున్నాను. హ్యాపీ బర్త్డే. మినీ కేక్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే అని చెప్పు. సీరియస్ శ్యాంబాబు ఒక సర్ప్రైజ్ ఉంది. చెప్పు. గెస్ లేదా? ఓకేనా? సరే అయితే ఓకేనా? లేదు పడుకుంకో. చిచ్చి మీరు సిగ్గుపడకండి. ఏం లేదు మామూలుగా అన్నాను. బ్యాట్. హ్యాపీ బర్త్డే. క్రికెట్ బ్యాట్. ఓకే ఎలా ఉంది? నచ్చిందా? ఓపెన్ చేయి. మోనమ్మా అన్ని బ్యాట్ కొన్నామే. బ్యాట్ పెద్ద బ్యాట్ చూడు. బ్యాట్ కూడా ఫ్రీగా ఇస్తారా? అన్ని ఫ్రీగా ఇస్తారు. మీ బాల్ ఎక్కువ నచ్చింది. బ్యాట్ నచ్చలేదా? బ్యాట్ కూడా నచ్చింది. శ్యాంబాబు ఏంటి ఎలా నచ్చింది నీకు? నచ్చిందా? చెప్పు 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 బాగా చెప్పు. బాగుంది. సర్ప్రైజ్ బాగుందా? మా తమ్ముడికి ఇస్తాను. బ్యాట్ బాగుందా? బ్యాట్ అంత లేవు నీకెందుకే బ్యాట్? నీకెందుకే బ్యాట్? ఇప్పటి వరకు అడిగి ఇచ్చిన గిఫ్ట్లు అన్ని ఒకటైతే ఇప్పుడు ఏంటంటే కొంచెం వయసు పెరిగింది కాబట్టి ఇప్పుడు ఇచ్చి గిఫ్ట్ల మీద కాడికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. చిన్నప్పుడు ఏమంటే గిఫ్ట్లకి అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు, ఏదో ఇచ్చామంటే అలా ఉండేది అంతే తప్పితే. ఇప్పుడైతే ఫస్ట్ బర్త్డేకి వచ్చిన గిఫ్ట్లు అయితే మాక్సిమం ఒక 3-4 ఇయర్స్ అయితే వాడాడు. ఎందుకంటే చాలా గిఫ్ట్లు వచ్చాయి. దాంతో 4 ఇయర్స్ వరకు సమస్యలే అన్ని విరగొట్టడమే. సో ఇవైతే మాత్రం ఇప్పుడు ఉంచుకుంటాడు. ఇప్పుడు 9 నుండి 10 వచ్చిందన్నమాట. 10 ఇయర్స్ ఇప్పుడు. సరే నెక్స్ట్ మళ్ళీ డేలో కలుద్దాం. రేపు ఏమేమి చేయబోతున్నాం అన్నది వ్లాగ్ లో కంటిన్యూ అవుతుంది, చూడండి. తప్పకుండా చూడండి. అలాగే మీ బ్లెస్సింగ్స్ మా బాబుకి అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత మార్నింగ్ లేచింది, టెంపుల్కి వెళ్ళాము. ఇంకేం చేసాం? బయటికి వెళ్ళాము. ఇంకేం చేసాం ఈరోజు చెప్పు. మా డాడీ ఏమో సర్ప్రైజ్ ఇచ్చారు బ్యాట్ తోని. మధ్యాహ్నం నుంచి అలాగా ఆడుకుంటూ ఉన్నాము. కేక్ కట్ చేయించి పంచేయడమే ఉంది. సో ఇప్పుడు కేక్ కట్ చేయించేస్తాను. చేసిస్తా? కట్ చేయొచ్చు. నేను కట్ చేయించలా? హ్యాపీ బర్త్డే చెప్పు చిన్నడా. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే నాన్న. డాడీకి హ్యాపీ బర్త్డే. మా శ్యాంబాబుకి మా తరపు నుంచి మీ తరపు నుంచి కూడా విషెస్ చెప్తున్నామండి. పుట్టినరోజు శుభాకాంక్షలు శ్యాంబాబు. అలానే మీ బ్లెస్సింగ్స్ కూడా మా బాబుకు ఉండాలని కోరుకుంటున్నాము. ఈరోజు అంతా మా బాబుతో స్పెండ్ చేయాలనుకున్నాం. ఇంకా వీడియోలు ఇవన్నీ కాకుండా కొంచెం బాబుతో స్పెండ్ చేయాలనుకొని చక్కగా తెల్లవారు లేచిన తర్వాత అంతా గుడికి వెళ్ళిపోయి అంతా వాళ్ళ అమ్మగారు ప్రసాదం వండింది, అలాగే సేమియా పరమాణం వండింది. ఇవన్నీ కూడా పట్టుకొని చక్కగా అందరికీ పంచేసి మేము కూడా తినేసి సరదాగా బయటికి వెళ్ళాం. మధ్యాహ్నం వచ్చేసరికి బిర్యానీ గట్రా సిద్ధం చేసింది. వెంటనే బిర్యానీ తినేసి 3:30-4 కల్లా మళ్ళీ బీచ్కి వెళ్ళిపోయాం. బీచ్లో చక్కగా వాడికి బ్యాట్ కొన్నాను కదా, బ్యాట్ కిట్. ఆ బ్యాట్తో చక్కగా వాడు 1 hour 2 hours ఆడుకున్నాడు హ్యాపీగానే. అది ఆడు స్పెండ్ చేయాలనుకున్నాం. సో వాటితో కొంచెం ఫుల్ డే స్పెండ్ చేయాలనుకున్నాం, స్పెండ్ చేసాం. చాలామంది పిల్లలతో కొంతమంది స్పెండ్ చేయరు ఎక్కువ, ఎందుకంటే వాళ్ళ వర్క్ల వల్ల వాళ్ళ పని ఒత్తిడి వల్ల
పిల్లలతో స్పెండ్ చేయరు. పుట్టినరోజు నాడు కానీ సండే నాడు కానీ పిల్లల మధ్య మనం స్పెండ్ చేస్తే మటుకు వాళ్ళకి కూడా మనకు చాలా వాళ్ళతో మనకు ఒక బాండింగ్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళ గురించి మనం ఇంకా బాగా ఎక్కువ తెలుసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా రోజుకో కథలో కొన్ని ఘట్టాల్లో సీరియల్ మీకు వీడియోస్ రూపంలో వస్తుంటాయి. ఇందు గారు చెప్తూ ఉంటారు. సో మేమేదో కొంచెం ఇలాంటప్పుడు మాకు సమయం దొరికింది కాబట్టి మేము కూడా చెప్తూ ఉంటాం. సో కాబట్టి వీడియోస్ చూడండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, నమస్కారం, థ్యాంక్ యూ.